నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. గురువారం రాత్రి తిరుపతిలో జరిగిన ఘటన అయితే చాలా దురదృష్టకరం. నిజంగా వైకుంఠ ద్వార దర్శనం నిమిత్తం టోకెన్లు తీసుకునే నిమిత్తం జరిగిన తోపులాటలో సామాన్య భక్తులు 5 మంది మృతి చెందడం అయితే నిజంగా దురదృష్టకరమైన ఘటన. స్వామివారిని చూడడానికి వెళ్ళి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం అనేది వాళ్ళ కుటుంబాలకు నిజంగా ప్రగాఢ సానుభూతి. ఈ విషయం మీద ఈ చిన్న వీడియో. ఈ తిరుపతి ఘటన విషయంలో తప్పులు ఎవరివి, అసలు ఎక్కడ తప్పు జరిగింది, ఏ శాఖ తప్పు చేసింది, ఏ అధికారు తప్పు చేశాడు అని మనం ఎంచుకునే ముందు తోపులాటలు చాలా సర్వసాధారణంగా ఒక హ్యూమన్ సైకాలజీకి ఆధారపడైతే జరుగుతాయి. అప్పటికప్పుడు అనుకోని విధంగా ఏదైనా ఒక కొత్త విషయం చూసినప్పుడు కానీ, లేకపోతే ప్రజలు చాలా ఏగర్గా వెయిట్ చేస్తున్న విషయాన్ని వెంటనే దాన్ని అందిపుచ్చుకోవడానికి కానీ చిన్న చిన్న పొరపాటులో నుంచి భారీ తొక్కిసలాటలు జరిగిన సందర్భాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. తొక్కిసలాటకు వాటిని నివారించడానికి కానీ, దాన్ని నిరోధించడానికి కానీ, అప్పుడు అక్కడున్న సిబ్బంది ఎంతమంది ఉన్నారు, ఏంటి, ప్రాణ నష్టం ఎంత లేకుండా ఆపచ్చు అనే దాని మీద ఉంటుంది. కానీ పూర్తిగా దీని నివారణ అయితే చాలా కష్టం. ఒక్కొక్కసారి అయితే చాలా కష్టం. సమూహాలు ఉన్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. చిన్న విషయం కూడా వాళ్ళని చాలా ఎంతగానో ప్రభావితం చేస్తుంది. నిన్న తిరుపతి ఘటన కూడా ఒక డిఎస్పి బైరాగపట్టిన టోకెన్ల కేంద్రంలో జస్ట్ ఒక గేట్ తీసి ఎవరినో బయటికి పంపిద్దాం, ఒక గేట్ తీయగానే వెంటనే అతని మీద పడిపోయారు. వెంటనే దాన్ని తోసుకొని వచ్చేసారు, ఆ గేట్ని తోసుకొని వచ్చేసారు. టికెట్లు ఇస్తున్నారు అని ప్రచారం జరగడంతో తోసుకొని వచ్చేసారు అని అయితే ప్రాథమికంగా తెలుస్తోంది. ఒక చిన్న గేట్ తీసే విషయంలోనే ఈ మొత్తం తోపులాటకు అదే కారణం, అదే ఆద్యం అని అయితే తెలుస్తోంది. సో మొత్తం ఈ తప్పులు ఎంచుకునే బదులు అసలు ఈ కీలకమైన సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎలాంటి ఏర్పాట్లు చేసింది, సామాన్య భక్తుల గురించి వైకుంఠ ద్వార దర్శనం విషయంలో ఎలాంటి ఏర్పాట్లు చేసింది, ఎక్కడ చిన్న మిస్టేక్స్ ఉన్నాయి అనేది అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సో తిరుమల తిరుపతి దర్శనానికి సంబంధించి ఎక్కువగా తమిళనాడు, కర్ణాటక భక్తులతో పాటు ఆంధ్ర భక్తులు ఎక్కువగా వస్తుంటారు. తెలంగాణ నుంచి చాలా తక్కువ, కానీ చాలా ఎక్కువగా వస్తుంటారు. వైకుంఠ ద్వార దర్శనం అయినప్పుడు చాలా ఎక్కువగా వస్తుంటారు, చాలా అధిక మొత్తంలో వస్తుంటారు. కానీ వీళ్ళని నియంత్రించడానికి టోకెన్ల కేంద్రాలు ఆఫ్లైన్లో పెట్టారు. ఇప్పుడు సాంకేతికత పెరుగుతున్న సమయంలో కనీసం ఆన్లైన్లో పెట్టినా సరే కొన్ని టికెట్లు కొంతమేర అయితే ఖచ్చితంగా రద్దీ తగ్గించే అవకాశం ఉండేది. మరి ఆ ఆలోచన ఎందుకు చేయలేదు అనేది అయితే అర్థం కాని ప్రశ్న. సో రద్దీని తగ్గించుకోవడానికైనా కనీసం ఆన్లైన్లో కొన్ని టికెట్లైనా విడుదల చేయాల్సింది, అది కూడా చేయలేదు. సో నెంబర్ 1 పాయింట్ ఇది. సో నెంబర్ 2 పాయింట్, తిరుపతికి ఇటు బెంగళూరు వైపు నుంచి కానీ, కర్ణాటక వైపు నుంచి కానీ, ఇటు తమిళనాడు వైపు నుంచి కానీ, ఆంధ్ర వైపు నుంచి కానీ సుమారుగా, అంటే తిరుపతి చుట్టూ మన జాతీయ రహదారి ఉంటుంది. ఆ జాతీయ రహదారికి అనుసంధానంగా సుమారుగా 13 ఎంట్రీస్ ఉన్నాయి. 13 ఎంట్రీస్లో ఒక టోకెన్ కేంద్రాలు పెట్టుకోవచ్చు. ఎక్కడ వాళ్ళని అక్కడే నియంత్రించి లోపల పంపించవచ్చు తిరుపతిలోకి. సో తిరుమల తిరుపతి దేవస్థానం చెబుతుంది ఏంటంటే 59 కేంద్రాలు టోకెన్ కేంద్రాలు పెట్టాము అని చెబుతుంది. సో ఈ 59 కేంద్రాల దగ్గర ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఆ 59 కేంద్రాలు ఎక్కడ పెట్టారు? సో అది లోపలికి భక్తులు వస్తున్నప్పుడే వాళ్ళకి టోకెన్లు జారీ చేసి వాళ్ళకి సరైన వసతి లేకపోతే సౌకర్యాలు కల్పించి ఒక పద్ధతిగా పంపిస్తే తిరుపతి మీద కూడా ట్రాఫిక్ బర్డెన్ తప్పేది. సో తిరుపతిలోనే పెట్టాలి, తిరుపతిలోనే మొత్తం అంతా జరగాలి అని కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాలను ఎందుకు ఉపయోగించుకోలేదు? సో ఇది రెండో ప్రశ్న. ఇక మూడో ప్రశ్న, తిరుపతి పోలీసులకి, లా అండ్ ఆర్డర్ పోలీసులకి, అలాగే తిరుమల ప్రత్యేక విభాగం ఉంది, భద్రతా విభాగం ఉంది, దానికి ఒక ఐపీఎస్ అధికారి ఉంటాడు. వీళ్ళిద్దరికి ఎక్కడ కోఆర్డినేషన్ తప్పింది. వాళ్ళకు 1800 మంది వరకు సిబ్బంది ఉంటారు. సెక్టార్ల వారీగా 7 సెక్టార్లు ఎన్నో ఉన్నట్టున్నాయి. 7 సెక్టార్ల సిబ్బంది ఉన్నారు. సో తిరుపతి పోలీసులు ఏమో లా అండ్ ఆర్డర్ విధులు చూస్తుంటారు. వీళ్ళిద్దరికి ఎక్కడ కోఆర్డినేషన్ తప్పింది, ఈ కేంద్రాల వద్ద వీళ్ళు భద్రతా ఏర్పాట్లు ఎంత మేర చేశారు అనేది కీలకమైన పాయింట్. మూడో పాయింట్ ఇది. నాలుగో పాయింట్ విషయానికి వస్తే టీటీడీజీ ఈఓగా కానీ, అదనపు ఈఓగా కానీ ఇద్దరు కొత్త వ్యక్తులు. ఇది నాకు తెలిసి అయితే మొదటి ముక్కోటి ఏకాదశి అనుకుంటే ఇద్దరు అధికారులకి. సో వీళ్ళకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, గత ఏర్పాట్లని ఏమైనా కొనసాగించారా, లేకపోతే అక్కడతో నిలుపుదల చేశారా? ఎందుకు నిలుపుదల చేస్తే కొత్తగా వీళ్ళు తీసుకున్న చర్యలు ఏంటి, చర్యల విషయంలో ఎలాంటి కొత్తదనం తీసుకొచ్చారు, ఎలాంటి రద్దీని తట్టుకునేలాగైతే ఎలాంటి
చర్యలు అయితే తీసుకున్నారనేది కీలకం. ఈ ఇద్దరు కొత్త అధికారులకు టీటీడీ యొక్క సిబ్బంది ఎంత మేర స్పందించారు ఏంటి అనేది అయితే చాలా కీలకమైన ప్రశ్నలు. సో ఈ 4 అంశాలను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారైతే, నాకు తెలిసి అయితే చంద్రబాబు గారు వెళ్ళారు, ఖచ్చితంగా దీని మీద నివేదిక కోరుతారు. ఈ విషయాలను కూడా ఆయన అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ముక్కోటి ద్వారదర్శనం సంబంధించి టోకెన్ల విడుదల విషయంలో ఎప్పుడు కూడా ఇంత దుర్ఘటన జరగలేదు 5 మంది చనిపోయిన వరకు. చాలాసార్లు ముక్కోటి ఏకాదశి వచ్చింది, ప్రతి ఏడాది వస్తుంది, దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తారు, దానికి సన్నద్ధత ఉంటుంది, దానికి మీటింగులు ఉంటాయి. ఎలాంటి మీటింగులు పెట్టారు, ఎలాంటి సన్నద్ధత ఉంది అనేది అయితే చాలా కీలకమైన విషయం. గతంలో ఇంకో విషయం ఏంటంటే, వైకుంఠ ద్వార దర్శనాన్ని నెల రోజుల పాటు కల్పిస్తాం భక్తులకి, ఎవరు కంగారు పడద్దు అనేది చెప్పారు. సో అది దాని మీద విమర్శలు వచ్చినాయి, కానీ అది భక్తుల్లో ఒక మానసిక భావన అయితే కలగజేస్తుంది. ఒక నెల రోజుల పాటు ఉంటుంది, ఎప్పుడు వెళ్ళినా సరే మనం చక్కగా దర్శనం చేసుకోవచ్చు అని. సో అలాంటి ఏర్పాట్లు కానీ అలాంటివి కానీ జరగలేదు. సో అనిల్ కుమార్ సింఘాల్ ఈవోగా ఉన్నప్పుడైతే దీనికి సంబంధించి ముక్కోటి ఏకాదశికి సంబంధించి ఎక్కడెక్కడ టీకాలు ఇస్తారు, ఏంటి, ఏ పద్ధతులు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఒక ప్రకటన ద్వారా ఇచ్చేవారు. ఈసారి అది కూడా లేదు. సో ఇవన్నీ కూడా నేను లోపాలు ఎత్తి చూపుదామని కాదు, కానీ ఇలాంటి సమయంలో ఈ విషయాన్ని సస్టైన్ అవ్వాలి. ఫస్ట్ సస్టైన్ అవ్వకుండా మాత్రం టీటీడీ ముందుకు వెళ్ళలేదు. ఖచ్చితంగా దీని మీద ఒక ఘటన జరిగినప్పుడు అన్ని వైపుల నుంచి కూడా విమర్శలే వస్తాయి. కాబట్టి వీటిని తట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా అసలు ఏం జరిగింది ఏంటి అనే దాని మీద ఒక నివేదిక కోరాలి. ఇన్ ఫ్యూచర్లో ఇలాంటి ఘటనలు జరగకుండా అయితే ఖచ్చితంగా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా మీ సూచనలు ఏమైనా ఈ విషయంలో ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా దీని మీద అయితే చర్చిద్దాం. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి నన్ను అయితే ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.